హాయ్ గాయ్స్. సో చికెన్ అయితే తీసేసుకున్నాం. ఇది ఒక హాఫ్ కేజీ చికెన్. సో ఈ విధంగా చికెన్ తీసేసుకొని దీన్ని మంచిగా మనం వాటర్లో వేసి కడుక్కోవాలి. దాని తర్వాత మనం ఇలా ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. సో మేమైతే ఒక 2 ఆనియన్స్ అయితే తీసేసుకున్నాం. సో ఈ విధంగా ఆనియన్స్ మంచిగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇట్లా టమాటా కూడా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా ఇట్లా మంచిగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఇలా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకోవాలి. ఒక 2-3 చాలు. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కానీ, ఉల్లిగడ్డ కానీ, టమాటా కానీ. చూడండి ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. దాంట్లో మనమైతే ఒక 3-4 పావులు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి అయ్యేంత వరకు సో మనం మిగతా ఏవైతే లవంగాలు అవి ఉన్నాయో అవన్నీ రెడీ చేసుకోవాలి మనం. సో కొంచెం దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లవంగాలు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, కొంచెం ఇంకా మన మసాలా, మన మిరియాలు కొన్ని ఒక 4-5, కొంచెం మరాఠీ మొగ్గ కూడా వేసుకుందాం. కొంచెం చెక్క కూడా వేసుకుంటున్నాను చూడండి. సో ఇవన్నీ కొంచెం ఏంటంటే ఆయిల్లో మంచిగా వేడి అవ్వాలి. ఇవన్నీ ఆయిల్లో వేడైతే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. దాంతోపాటు ఆనియన్ కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎట్లా అంటే మంచిగా ఆయిల్ అంతా మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఆయిల్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాలి. ఎందుకంటే ఉల్లిగడ్డలు పచ్చి వాసన పోవాలి కాబట్టి ఆయిల్లో మంచిగా అవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఆయిల్ అయితే మంచి ఆయిల్లో ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది. సో మంచిగా కొంచెం కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అదే జింజర్ పేస్ట్ వేసేసుకోవాలి. అలా పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు అది కలుపుకోవాలి మంచిగా. అండ్ సో ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి కొంచెం. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం టమాటో వేసేసుకుందాం. సో టమాటా కూడా మంచిగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం నా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు దాన్ని కూడా కొంచెం టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా దాన్ని మనం మంచిగా కలుపుకోవాలి. సో చూడండి టమాటా కూడా రెడీ అయిపోయింది. సో మొత్తం రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి పసుపుతోని. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ కూడా కడిగేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా మనం వేసేసుకుందాం దీంట్లో. సో చూడండి నేను చికెన్ కూడా వేసేసుకుంటున్నా. ఈ విధంగా చికెన్ కూడా వేసేసుకోవాలి. సో చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి దాన్ని. చికెన్ మొత్తం వేసుకొని ఒకటేసారి మంచిగా మనం ఏదైతే ఇప్పుడు అన్నీ వేసి ఫ్రై చేసినామో అదంతా ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఆ మసాలానే మంచిగా మనం వేసిందంతా మంచిగా ముక్కలకు పట్టాలి. దాన్ని చికెన్ ఏం చేయాలంటే ఇట్లనే ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టాలి. ఇట్లా కలిపేసేసి ఒక మంచి గిన్నె పెట్టేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లనే మనం ఉడకబెట్టాలి దాన్ని. సో దాంట్లో ఏంటంటే ఉడకబెట్టిన తర్వాత చూడండి ఇట్లా అయిపోతుంది. దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది. సో దీంట్లోనే ఆల్మోస్ట్ ఒక 50% చికెన్ అనేది ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో మనకు కావాల్సిన కారపొడి, ధనియా పౌడర్ ఇట్లా వేసేసుకుందాం. సో మేమైతే ఒక 2 స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే మాది విలేజ్ కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. సో ఇలా విధంగా కలిపేసేసుకోవాలి. కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. అంటే 2 స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది మాకు. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఈ విధంగా వేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ధనియా పౌడర్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం. చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని
మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఇట్లా ఫస్ట్ ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి. కొంత వాటర్ పోసి కలుపుకోవద్దు. ఇప్పుడు ఇట్లనే మంచిగా వేసుకొని కలుపుకోవాలి. ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. సో కొంచెం ఆ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. కొంచెం నేనైతే కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. సో వాటర్ పోసేసుకుంటున్నాం కదా. సో కొంచెం ముక్కలు మునిగేంత వరకు, మరీ వాటర్ ఎక్కువ వేయద్దు, అంత నీళ్ళు అయిపోతుంది. కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకుంటే చాలు. ఇట్లా కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి మనం మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మనం దీన్ని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఫుల్ మంట పెట్టేసినామంటే మళ్ళీ 5-10 నిమిషాల్లో మంచిగా ముక్కలు కూడా ఉడికిపోతాయి. సో మంచిగా ఇది రెడీ అయిపోతుంది.